अच्युत गोत्रोद्भवाय भद्राचल श्रीरामनारायण स्वामिने वराय चतुर्वेदाध्यायिनीं सौभाग्य विश्वंभरी निराकार साकार चिदीश्वर त्रयार्धेय प्रवरान्वित सौभाग्य गोत्रोद्भवा विश्वंभर शर्मणोन्नप्त्रे चतुर्वेदाध्यायिनी सौभाग्य विश्वंभरीं निराकार साकार चिदीश्वर त्रयार्धेय प्रवरान्वित सौभाग्य गोत्रोद्भवा रत्नाकर शर्मणः पौत्रीं चतुर्वेदाध्यायिनी सौभाग्य विश्वंभरीं निराकार साकार चिदीश्वर त्रयार्धेय प्रवरान्वित सौभाग्य गोत्रोद्भवां क्षीरार्णव शर्मणः पुत्रीं वेदाध्यायिनी सौभाग्य विश्वंभरीं निराकार साकार चिदीश्वर त्रयार्धेय प्रवरान्वित सौभाग्य गोत्रोद्भवा श्री सीता महालक्ष्मी नाम्नीं इमां कन्यां वृणीध्वं वृणीमहे अंता ఒక్కమారు నమస్కారం చేసి చెప్పండి दास्यामि दास्यामि साम्राज्यमित्याशिषो वाचनं कुर्यात् साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेश्वरं राज्यं महाराज्यमाधिपत्यमयम् అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు ఆయన వైకుంఠరాముడుగా ఇక్కడ వేంచేసి ఉన్నాడు. అటువంటి ఆ స్వామి యొక్క గోత్రం ఏమిటి అనంటే ఆ గోత్రాన్ని పఠించారు. అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ అంటూ ప్రారంభించారు. అనంత వేదాధ్యాయి స్వామి అంటే వేదములు అనంతములు. ఏవో 4 వేదములు అంటారు కదా అండి అనంటే 4 వేదములుగా విభజించక ముందు నుంచి ఉన్నటువంటి వేదములన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఆయన గనక ఆయనకు అనంత వేదాధ్యాయి అని పేరు. అలా అనంత వేదాధ్యాయి పరమాత్మ అచ్యుత పరబ్రహ్మ ఆయన ఆది నారాయణుడు. అలా ఉండేటువంటి స్వామికి ఉండేటువంటి ఋషులెవరు అనంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి 5 ఋషులతో కూడినటువంటి ఒక గొప్ప గోత్రం అచ్యుత గోత్రం రామచంద్రుడు అని. ఆ రామచంద్రుడి గురించి చెప్పి అచ్యుత గోత్రోద్భవుడైనటువంటి రామచంద్రునికి ఇక్కడ సీతమ్మ వారు ఉన్నారు కదా, ఆ సీతమ్మ వారి గోత్రం ఏమిటి అని అంటే దానికి చెప్తున్నారు చిదచిదీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం అని. అంటే ఈ అమ్మవారికి ఉండేటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం. ఈ గోత్రానికి ఋషులు 3 చిత్తు అచిత్తు ఈశ్వరుడు అని. చిత్తు అంటే మన అందరి లోపల ఒక వెలుగు ఉన్నది కదా, జ్ఞానం అని అంటారు, దానికి చిత్ అని పేరు. ఆ చిత్ అనేటువంటిది ఒక తత్వం, ఆ తత్వమే ఒక ఋషి. అచిత్ అంటే మన కంటికి కనిపించేటువంటి అచేతనములైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అజడము అని అంటారు. జడములైనటువంటి వస్తువులు. అజడం మన చైతన్యం. జడమైనటువంటి ఈ ప్రకృతి అంతా కూడా దానికి అచిత్ అని పేరు. ఇక ఈశ్వరుడు ఈ జడ ప్రకృతిని అజడ ప్రకృతిని కూడా రెండింటినీ కలిపి నడిపించేటువంటి వానికి ఈశ్వరుడు అని పేరు. ఆ ఈశ్వరుడు ఒక ఋషి. ఇలా 3 ఋషులు సీతమ్మ వారికి కనుక చిదచిదీశ్వర త్రయార్షేయ సౌభాగ్య గోత్రోద్భవురాలు సీతమ్మ వారు. ఆయన అచ్యుత గోత్రోద్భవుడు అయినటువంటి స్వామికి ఇచ్చి వివాహం చేస్తున్నామని చెప్పిన తర్వాత మనందరి చేత చెప్పించారు వారు దాస్యామి అని. అంటే మనమంతా కూడా కన్యాదాతలం అనే పేరు ఇక్కడ. అందుకని ఎక్కడైనా సరే ఇద్దరు మగపెళ్లివారు ఆడపెళ్లివారు ఉంటారు, కానీ స్వామి సన్నిధిలో భగవత్ సన్నిధిలో మాత్రం మగపెళ్లివారు ఎవరు ఉండరు, అందరూ ఆడపెళ్లివారే ఉంటారు, అందరూ కన్యాదాతలుగానే ఉంటారు. కనుక మనమంతా కూడా సీతమ్మ వారి పక్షంలో ఉండి దాస్యామి అని చెప్తున్నాం, అంటే కన్యాదానం చేయబోతున్నాము అని సంకల్పం మన చేత చెప్పించారు. ఆ విధంగా మనకు ప్రవరల పఠనమైనది. ఆ తర్వాత యోక్త్ర పూజ, యజ్ఞోపవీత పూజ, తర్వాత కంకణ పూజ, ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటికి సంబంధించినటువంటి విశేషాలను పూజ జరిగిన తర్వాత చెప్పుకుందాం. అథ ద్వాదశదర్భైః చతుర్వింశత్యంగుళాయాం యోక్త్రం కల్పయిత్వా సుగంధేనాలిప్య తండలోపరినిధాయ తార్యమణం సోమగుంరాజానమితి ద్వాభ్యాం మంత్రాభ్యాం యోక్త్రమభిమంత్ర్య ఓం మనం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాజ
वाचं विष्णुं सरस्वतीं सवितारं च वादिनं सोमगं राजानं वरुणभक्तिमन्वारभामहे आदित्यानि विष्णुगो सूर्यं ब्रह्माणं च बृहस्पतिं योत्राधिदेवतायै श्रीं श्रियै नमः आवाहयामि गन्धद्वारेति मन्त्रेण ब्रह्मग्रन्थिमभिमन्त्र्या ॐ गन्धद्वारान्दुराधर्षान् नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपह्मये श्रियमभिताधिदेवताय श्रीमन्नारायणाय नमः आवाहयामि अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि पुष्पं समर्पयामि धूपमाघ्रापयामि ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम श्रीमन्नारायणाय नमः ओम श्रियै नमः ओम अमृतोद्भवायै नमः ओम कमलायै नमः ओम चंद्रसहोदर्यै नमः ओम विष्णुपत्न्यै नमः ओम वैष्णव्यै नमः ओम वरारोहायै नमः ओम हरिवल्लभायै नमः ओम शार्ङ्गिन्यै नमः ओम देवदेविकायै नमः ओम लोकसुन्दर्यै नमः ओम श्रीमहालक्ष्म्यै नमः नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि फलानि निवेदयामि प्रोक्ष्या परिशिष्या निवेद्या ओम देवस्य मंगलनीराजनदीपं सन्दर्शयामि वैकुण्ठराम गोविन्द अत्रावाहितदेवताभ्यो नमः श्रीमन्नारायणाय नमः श्रीमहालक्ष्मीदेव्यै नमः यथास्थानं प्रतिष्ठापयामि भगवन्मन्त्रमूर्ते स्वपदमासादया सादया क्षमस्व ओम् ततः ध्रुवन्ते राजा इति मन्त्रेण श्री सीता महालक्ष्मी देव्याः कटिस्थाने योक्त्रबन्धनं कृत्वा యోత్రబంధనం అనేటువంటిది సీతమ్మ వారికి చేస్తారు. అది 12 గర్భలతో చేసినటువంటి ఒక ఆ వడ్డాణం లాంటిది అనమాట. అది సీతమ్మ వారి నడుముకు చుడతారు. ఎందుకు అలా చుట్టాలి అని అంటే వధువుకి గర్భస్థ దోషములు ఏవైనా ఉంటే ఆ దోషములు పోతాయి అని. సాక్షాత్తు సీతామహాలక్ష్మికి ఏం దోషాలు ఉంటాయండి అని అంటే ఆవిడకే దోషాలు ఉండవు. ఆమె సంతానమైనటువంటి మనకు దోషాలు ఉంటాయి కదా. ఆవిడ నడుముకి ఇది కనుక చుడితే మన దోషాలన్నీ పోతాయి. ఎందుకంటే మనమంతా కూడా సీతమ్మ వారి సంతానం. ఆవిడ జగన్మాత. జగన్మాత అయినటువంటి ఆమె సంతానమైనటువంటి మన పాపములన్నీ తొలగటానికై సీతమ్మ వారికి ఆ యోక్త్రబంధనం అనేటువంటిది చేస్తారు. అందరికీ ఆ యోక్త్రాన్ని ధరించాలి. రామచంద్ర భగవానికి యోక్త్రబంధనమైన తర్వాత స్వామివారికి యజ్ఞోపవీత సమర్పణ చేస్తారు. అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని సంకల్పం చెప్తారు. అనంతరాశ్రమం అంటే రామచంద్రమూర్తి ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచర్యానంతరం ఉండేటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమం సిద్ధించడానికి స్వామికి యజ్ఞోపవీత ధారణ చేయాలి అని సంకల్పం చేసి ఆ యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ముందుగా ఆ యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పిస్తారు. యజ్ఞోపవీతాన్ని అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు అర్చక స్వామి. ఆ యజ్ఞోపవీతాన్ని సేవించండి. విష్ణోరితి మంత్రేణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ఆ యజ్ఞోపవీతం దాంట్లో శ్రీమన్నారాయణుణ్ణి ఆవాహనం చేస్తారు. మనకి దీనికి ఏమిటి పేరంటే యజ్ఞ ఉపవీతం అని కదా పేరు. యజ్ఞము అనంటే ఎవరు అనంటే యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాం తతః ప్రతిష్ఠతి అని.
యజ్ఞము అని అంటేనే భగవంతుడికి పేరు, విష్ణువునకే యజ్ఞం అని పేరు. దీనికి యజ్ఞోపవీతం అని పేరు. అంటే ఎవరైతే యజ్ఞం చేయాలో, ఎవరైతే వేదమంత్రములు చదవాలో అలాంటి వారు ధరించవలసినటువంటి యజ్ఞోపవీతం అని అర్థం. కనుక ఇది ఆ భగవంతుడి యొక్క స్వరూపం కనుక ఈ యజ్ఞోపవీతమునందు నారాయణుణ్ణి ఆవాహనం చేసి దానికి పూజ చేశారు. ఆ యజ్ఞోపవీతాన్ని ఈ స్వామివారికి రామచంద్రమూర్తికి అనంతర ఆశ్రమం అంటే ద్వితీయాశ్రమ సిద్ధి కోసమని ఇప్పుడు ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారన్నమాట. దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి.